హలో అండి. ఇప్పుడు మొత్తం సర్ అని భారత ఎన్నికల సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రతి 20 ఇయర్స్‌కి ఒకసారి మన ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓట్లు తొలగియడము, లేకుంటే ఒక్కొక్కరికి 2 ఓట్లు కలిగి ఉండడం, అలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే ప్రతి 20 ఇయర్స్‌కి ఒకసారి తీసేస్తారన్నట్టండి. ఒకవేళ మరణించిన వాళ్ళ ఓటర్లు ఉంటే వాళ్ళే తీసేస్తారు. 2 చోట్ల ఓట్లుంటే వాళ్ళ చోట్లను కూడా తీసేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం మన భారత ఎన్నికల సంఘం ఏం చేసిందంటే 2002 తర్వాత మళ్ళీ ఇప్పుడు 2026లో భారత ఓటర్ల ఎంతమంది ఉన్నారు, వారు వారి యొక్క ప్రస్తుత ప్రదేశాల్లో ఓట్లు కలిగి ఉన్నారా, ఏ ఏ ప్రదేశాల్లో ఓట్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారని ఓట్ల యొక్క మొత్తం వివరాలు సేకరిస్తున్నారు. దాన్ని సర్ అనే పేరుతో ఈ ఓట్లు వేసే వారి యొక్క జాబితాను వీళ్ళు తయారు చేస్తున్నారు. దాంట్లో భాగంగా మనకి ఫామ్ ఇస్తారు. ఇప్పుడు ప్రస్తుతం చాలా వరకు ఏమవుతుందంటే ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అని చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఏం లేదండి, ఫామ్ చాలా ఈజీగానే ఉంటుంది. ఒకసారి నేను ఈ ఫామ్ గురించి మీకు డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫామ్ నాదే అండి, నా పేరు షేక్ శంషుద్దీన్. అయితే ఇప్పుడు మనకి ఏముంటారంటే ఇలా ఫామ్ తెలుగులో, ఇంగ్లీష్లో 2 విధాలుగా అందుబాటులో ఉన్నాయి. అంటే మనం తెలంగాణలో ఉంటాం కాబట్టి మనకు తెలుగు అనేది చాలా వరకు వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ అంటే ఇబ్బంది పడతామని తెలుగు ఇచ్చారండి. ఇప్పుడు మన డీటెయిల్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను ఉండేది ఇక్కడ, నా పేరు శంషుద్దీన్ అండి. ఇప్పుడు నా ఓటర్ ఐడి కార్డు, హౌస్ నెంబర్తో సహా అన్నీ వస్తాయి. క్రమ సంఖ్య, తర్వాత భాగస్వామ్యం సంఖ్య, దేశాయపేటు, శాసన నియోజకవర్గం, ఇట్లా అన్ని డీటెయిల్స్ వస్తాయండి. ఇది నా గుర్తింపు కార్డు యొక్క క్యూఆర్ఎస్ కోడ్తో సహా ఉందండి. ఇప్పుడు మనకు కన్సెంట్ బిఎల్ఓ అంటే మనకు ఎవరైతే అక్కడ ఎలక్షన్స్కి సంబంధించిన ఇన్ఛార్జ్ మన బిఎల్ఓ, మనం ఈ ఫామ్ తీసుకొని వాళ్ళకి ఇవ్వాలంట అన్ని డీటెయిల్స్ నింపిన తర్వాత. ఇప్పుడు మనకు ఒక 40 ఇయర్స్ అంటే 2002లో ఓటేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు మనకి ఇక్కడ 3 భాగాలుగా ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ భాగంలో గత ఎస్ఆర్లో ఓటర్ ఇప్పుడు ఆల్రెడీ 2002లో ఓట్లు వేస్తారు కదండి, వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఇక 2002లో ఓట్లు వేయలేదు, మేము ఇప్పుడే వేస్తున్నాము ఓటు అనే వాళ్ళు ఏం చేస్తారంటే 2002లో మన బంధువులు కానీ, అంటే మన బంధువులు అంటే మన తల్లి తండ్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు 2002లో ఓటు వేస్తారు కదండి, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఫిల్ చేసిన తర్వాత సబ్బులో ఇక్కడ ఏమవుతుంటుందో, ఇప్పుడు ప్రస్తుతం మనం పుట్టిన తేదీ, ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, తండ్రి సంరక్షకుడు, తల్లి, తర్వాత జీవిత భాగస్వామి అంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళ యొక్క పూర్తి వివరాలు ఇందులో రాయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఏమవుతుందంటే చాలా వరకు ఎలా రాయాలి ఏంటి అనేది చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏం లేదండి, ఇప్పుడు 2002లో ఓట్లు వేసిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ టైంలో వాళ్ళ ఓటర్ పేరు ఎలా ఉందో అలా రాయాలండి ఈ ఫస్ట్ కాలంలో. తర్వాత వాళ్ళు అప్పుడు గుర్తింపు కార్డులో ఏదైతే మన కార్డు నెంబర్ ఉంటుందో ఆ కార్డు ఇక్కడ రాయాలి. బంధువు పేరు అంటే భర్త, భార్య ఎవరిదైనా ఒకరిది రాయవచ్చు, లేకుంటే తల్లి తండ్రి ఎవరిదైనా రాయవచ్చు. తర్వాత జిల్లా, రాష్ట్రం, అప్పుడు జిల్లా ఏదైతే ఉందో పాత జిల్లా రాసుకోవాలండి. రాష్ట్రం అప్పుడు తెలంగాణ కాలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని రాయండి. శాసనసభ మన ఓటర్ కార్డులో ఉంటుంది, దాని ప్రకారం రాయండి. ఇప్పుడు చాలా వరకు ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుందండి చాలామందికి, ఎందుకంటే 2002లో శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య ఇది ఎక్కడ వస్తుంది, ఎలా దొరుకుతుందని చాలామంది క్వశ్చన్ ఇక్కడనే రేజ్ అవుతుంది. రేజ్ అవ్వాల్సిన ఇబ్బంది ఏం లేదండి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు